కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన నాటకాలు ఇప్పుడు పోయింది. శబరిమలకి సంబంధించి కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిపి ఆడిన నాటకాల నేపథ్యంలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు మీద సమీక్ష సందర్భంగా కేంద్రం ఇప్పుడు మోడీ సర్కార్ కాబట్టి చక్కటి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడ మహిళలు రజస్వలైన మహిళలు పీరియడ్స్ వచ్చే మహిళలను నిషేధించారు. దీనికి సంబంధించి వివక్ష ఏమీ లేదు. మహిళల ప్రవేశాన్ని అనుమతించడం అనేది ఆరాధనా స్వరూపాన్ని మార్చేస్తుంది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా శతాబ్దాలుగా భక్తులు స్త్రీ పురుషులు ఇద్దరు స్వామిని పూజిస్తున్నారంటూ కేంద్ర తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించిందన్నారు. న్యాయ సమీక్షకి అతీతమైందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టును కోరారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న మహిళల ప్రవేశం మీద నిషేధాన్ని రద్దు చేస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు. ఆ తీర్పు మీద రివ్యూ పిటిషన్లు దాఖలవడం, ఈ క్రమంలో 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.